భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డూ ఆర్ డై నినాదంతో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టారన్నారు. బీజేపీ కాంగ్రెస్ చరిత్రను తుడిచేయాలని చూస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తుందని ఆరోపించారు. ఈసీ బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా మారిందన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో జెండా ఆవిష్కరించారు మహేష్ కుమార్ గౌడ్. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ భవన్ లో ఈ క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటాం. గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే భవిష్యత్తుకి అడుగులు వేయగలుగుతాం. స్వాతంత్రోద్యమం ఎంత గొప్పగా జరిగింది, మన పూర్వీకులు ఎంత కఠినాలు ఎదురొడ్డి బ్రిటిష్ వారితో పోరాడినారో ఇదంతా కూడా చరిత్రని యువతరం చదువుకోవాలి. 1942లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో గాంధీ మహాత్ముడు 1942 ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినాడు. అప్పటికే బ్రిటిష్ యొక్క పాలన జరిగిపోవాలని, భారతదేశాన్ని క్రమబద్ధ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కానీ అన్నిటికీ మించి క్విట్ ఇండియా ఉద్యమం అనేది చాలా తీవ్ర రూపం ముందుకొచ్చింది. డూ ఆర్ డై అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ఆనాడు గాంధీ మహాత్ముడు ప్రారంభించినారు. యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో తలమునకలైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు ఈ ఉద్యమకారులందరూ కూడా జైల్లో పెట్టడం జరిగింది. చాలా మంది భావ సమాజానికి దూరంగా యుద్ధం ముగిసేసరికి కూడా జైల్లోనే ఉండేటటువంటి సందర్భం. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి ఒక ప్రత్యేకత. ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం ప్రధాన భూమిక పోషించింది కాబట్టి వచ్చింది. మిత్రులారా, 1947లో స్వాతంత్రం వస్తే 33 ఏళ్ల తర్వాత స్థాపించబడినటువంటి బీజేపీ పిల్ల పార్టీ ఇలా ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అవహేళనగా మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ చరిత్రని మరిపించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో కాదు, యావత్ ప్రపంచంలో ఒక విజనరీగా పేరు పొందినటువంటి నెహ్రూ యొక్క చరిత్రని, నెహ్రూ యొక్క జ్ఞాపకాలని మరిపించే ప్రయత్నము జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రను సమూలంగా తిరగరాసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తా ఉన్నాయి. మహానాయకులు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి యొక్క గొప్ప నాయకుల్ని మరిపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అబుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల యొక్క చరిత్రని తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సమూలంగా రాజ్యాంగానే మార్చాలని, పరిపూర్ణంగా వారి రాజ్యాంగా నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. గుప్పి చేతుట్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలు చేసినటువంటి సందర్భం. వారు చేసిన తప్పిదాల్ని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం. మిత్రులారా, ఎలక్షన్ కమిషన్ అంటే మనకు ఒక స్టేషన్ గుర్తొస్తాడు. టిఎన్ స్టేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా, నిష్పక్షపాతంగా వివరించినారో చూసాం.